హలో ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాని గురించి వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. ఓకే. ఫ్రెండ్స్, కంపెనీ పేరు వచ్చేసి రాష్ట్ర కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఈ కంపెనీలో మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌టేకింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనేది టేక్ ఓవర్ చేసుకుంది ఈ కంపెనీని. సో, దీంట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వేకెన్సీల కోసం. ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే రీసెంట్‌గా ఇంటర్మీడియేట్ ఇంకా డిప్లొమా, డిగ్రీ క్వాలిఫై అయ్యి ఉన్నారో వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఓకే. అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంది? ఇంకా దీనికి ఎన్ని వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి? ఎలా అప్లై చేసుకోవాలి? అన్ని డీటెయిల్‌గా మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే వ్యూవర్స్ కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డీటెయిల్స్ వచ్చేసి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఉంది కదా! ఈ పోస్ట్ కోసం బీకామ్, బీబీఏ ఇంకా గ్రాడ్యుయేషన్ ఇవి మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. వారు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫ్రెండ్స్ 25 ఇయర్స్ ఉండాలి. దీనికి 50%తో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. 12 మంత్స్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఎంప్లాయ్‌గా ప్రమోట్ చేస్తారు ఫ్రెండ్స్. వేకెన్సీలు వచ్చేసి 51 ఖాళీగా ఉన్నాయి. ఓకే. సెక్రటరియల్ అసిస్టెంట్స్ అని చెప్పి ఇంకో పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. దాని గురించి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయిపోయి ఉంటే సరిపోతుంది. ఇంకా బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఉంది కదా ఫ్రెండ్స్. దీనికి కూడా బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ 25 ఇయర్స్ ఉండాలి. 50% ఆఫ్ పాస్ మార్క్స్ ఉండాలి. దీనికి కూడా 12 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మీకు ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు ఫ్రెండ్స్ 1 ఇయర్ తర్వాత. ఓకే. దీంట్లో వచ్చేసి 96 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్. దీంట్లో వచ్చేసి ఏదైనా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్ ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. ఆ 2 ఉంటే మీరు అప్లై చేసేసుకోవచ్చు ఈ జాబ్‌కి. 25 ఇయర్స్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఉంది. హైయర్ ఏజ్ లిమిట్. మినిమమ్ వచ్చేసి ఫ్రెండ్స్ 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం వచ్చేసి 25 ఉండాలి. దీనికి కూడా పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 50% ఉండాలి. 12 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు నెక్స్ట్ ఇయర్. ఓకే. 35 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో కూడా. ఓకే. నెక్స్ట్ జాబ్స్ వచ్చేసి టెక్నికల్ ఫీల్డ్‌కి సంబంధించినవి. డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి సంబంధించి ఈ వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఎవరైతే కెమికల్ ఇంజినీరింగ్ చేశారో డిప్లొమాలో వాళ్ళకొచ్చేసి ఏజ్ లిమిట్ 25 ఉండాలి. 50% పాస్ మార్క్స్‌తో పాస్ అయిన వాళ్ళకి 12 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మీకు ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు ఫ్రెండ్స్. దీనికొచ్చేసి 20 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ సివిల్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో డిప్లొమాలో వాళ్ళకొచ్చేసి ఏజ్ లిమిట్ 25 ఉండాలి. దీనికి కూడా 50%తో పాస్ మార్క్స్ వచ్చుంటే సరిపోతుంది. 12 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మీకు కూడా ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు. 14 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి దీనికి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్. కంప్యూటర్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో డిప్లొమాలో దానికి సేమ్ అండి. 25 ఏజ్ లిమిట్ ఉండాలి. 25 బిలో ఉండాలి ఏజ్. 50%తో పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. 12 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మీకు ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు. 6 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి దీనికి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో దానికొచ్చేసి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి 25 ఏజ్ లిమిట్ ఉండాలి. 50% పాస్ మార్క్స్ ఉండాలి. 12 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మీకు కూడా ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు నెక్స్ట్ ఇయర్. దీనికొచ్చేసి 10 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో డిప్లొమాలో దీనికి దీనికి కూడా 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. 50% పాస్ మార్క్స్‌తో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. 12 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు. సో, దీనికొచ్చేసి 20 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్. మెకానికల్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో దీనికి కూడా సేమ్ ఉందండి. 25 ఏజ్ లిమిట్ ఉంది. 50%తో పాస్ అవుట్ ఉండాలి. అలాగే 12 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు నెక్స్ట్ ఇయర్. ఓకే. 20 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి. ఈ జాబ్‌లోకి అప్లై చేసుకోవాలంటే ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎలాంటి ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఏజ్ లిమిట్ ఇంకా క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అటెండెంట్ ఆపరేటర్ పోస్ట్ కోసం బీఎస్సీలో ఎవరైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ ఎవరైతే ఈ సబ్జెక్ట్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉన్నారో వాళ్ళ కోసం ఈ వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. 74 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికి కూడా 50%తో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. హైయర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు హైయర్ క్వాలిఫికేషన్ అంటే బీఎస్సీ ఉంది కదా! డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి మీకు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్ ఉంది. ఇక్కడ కూడా 12 మంత్స్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మీకు ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు ఫ్రెండ్స్. ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా మీకు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం నెక్స్ట్. ఓకే. ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి 12థ్ క్వాలిఫికేషన్ ఉంది కదా! వాళ్ళ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. బాయిలర్ అటెండెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ పోస్ట్ కోసం వచ్చేసి 12థ్ క్వాలిఫై ఉండాలి. ఇక్కడ చూడండి.
12థ్‌లో సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయ్యి ఉన్నారో వాళ్ళ కోసం ఈ వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఎంపీసీ గాని, బైపీసీ గాని 12థ్‌లో ఎవరైతే ఇంటర్మీడియేట్‌లో పాస్ ఔట్ అయ్యి ఉన్నారో వాళ్ళ కోసం ఈ వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఉంది. 50%తో పాస్ ఔట్ అయ్యి ఉండాలి. 24 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంది ఫ్రెండ్స్ దీనికి. 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఎంప్లాయ్‌గా ప్రమోట్ చేస్తారు. 3 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కోసం వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ చూడండి. దీనికి కూడా సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైతే ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళ కోసం వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. 50%తో పాస్ ఔట్ అయ్యి ఉండాలి. 2 ఇయర్స్ మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఎంప్లాయ్‌గా ప్రమోట్ చేస్తారు. 4 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ దానికి. హార్టికల్చర్ అసిస్టెంట్ అని చెప్పి ఇంకో పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. దానికొచ్చేసి ఇంటర్మీడియేట్ ఏ గ్రూప్ అయినా పర్లేదు. జస్ట్ ఇంటర్మీడియేట్ పాస్ అయిపోయి ఉంటే సరిపోతుంది. స్పెషలైజేషన్ ఏం మెన్షన్ చేయలేదు. సో, దీనికొచ్చేసి ఏజ్ లిమిట్ 25 ఉంటే సరిపోతుంది. 50%తో పాస్ ఔట్ అయ్యి ఉండాలి. 2 ఇయర్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మీకు ఎంప్లాయ్‌గా ప్రమోట్ చేస్తారు ఫ్రెండ్స్. 6 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి దీంట్లో. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ అని చెప్పి మెన్షన్ చేశారు ఇంకో పోస్ట్. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ వచ్చేసి దీనికి కూడా బీఎస్సీ సారీ బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ మూడిట్లో ఏదో ఒక బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే. దీనికొచ్చేసి ఏజ్ లిమిట్ 25 ఉంది. 50%తో పాస్ ఔట్ అయ్యి ఉండాలి. 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఎంప్లాయ్‌గా ప్రమోట్ చేస్తారు. 3 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. లాబొరేటరీ అసిస్టెంట్ అని చెప్పి ఇంకో పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. దానికొచ్చేసి దీనికి కూడా సేమ్ అదే క్వాలిఫికేషన్‌తో బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఏదైతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటాయో సబ్జెక్ట్స్ అవి పాస్ అయిన వాళ్ళు 25 ఏజ్ లిమిట్ ఉండి 50%తో పాస్ అయితే సరిపోతుంది. 14 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ప్రమోట్ చేస్తారు మీకు కూడా. ఓకే. మెడికల్ లాబొరేటరీ అని చెప్పి ఇంకో పొజిషన్ ఉంది ఫ్రెండ్స్. దీనికోసం వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో బైపీసీ, ఎంపీసీ వాళ్ళు ఎవరైతే కంప్లీట్ చేశారో ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 25 ఏజ్ లిమిట్ ఉంది. 50% పాస్ మార్క్స్ ఉండాలి. 15 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంది ఫ్రెండ్స్. దీనికి డిఫరెంట్ ఉంది ట్రైనింగ్ పీరియడ్. 15 మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎంప్లాయ్‌గా ప్రమోట్ చేస్తారు. 2 వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి దీంట్లో. ఓకే. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఫ్రెండ్స్ 378 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి మొత్తం. ఈ 378 వేకెన్సీస్ అనేవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు మనకు రిజర్వేషన్ వైస్‌గా. ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూబీడీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5% ఆఫ్ మార్క్స్ అనేవి రిలాక్సేషన్ ఇచ్చారు. ఏదైతే 50% అని చెప్పి మెన్షన్ చేశారు కదా! 45% వచ్చినా పర్లేదు ఈ క్యాండిడేట్స్‌కి అని చెప్పి మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూబీడీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45% వచ్చినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇంకా దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ రిజర్వేషన్ వైస్‌గా మెన్షన్ చేశారు చూడండి వేకెన్సీ ఎన్ని ఖాళీగా ఉన్నాయని చెప్పి. ఎస్సీకొచ్చేసి 56 ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్టీకొచ్చేసి 28, బీసీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 101 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌కొచ్చేసి 37 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్‌రిజర్వ్డ్‌కొచ్చేసి 156 ఉన్నాయి. టోటల్ వచ్చేసి 378 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫుల్‌ఫిల్ చేయడానికి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు. డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తోనే సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఇంటర్వ్యూ అయితే ఏముండదు. మీ డాక్యుమెంట్స్ ఇంకా అన్నీ వాళ్ళు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఏజ్ లిమిట్, పాస్ మార్క్స్ పర్సెంటేజ్ అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు షార్ట్ లిస్ట్ అయిపోతారు. మీకు డైరెక్ట్ డాక్యుమెంటేషన్ ఒకటి వెరిఫికేషన్ చేసి ఎంప్లాయ్‌గా మీకు ట్రైనీ అప్రెంటిస్‌గా తీసేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సాలరీ అనేది మెన్షన్ చేశారు. దీనికొచ్చేసి 7,000 నుంచి 9,000 వరకు ట్రైనింగ్ పీరియడ్‌లో సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. 7,000 నుంచి 9,000 పర్ మంత్ టేక్ హోమ్ అనేది ఇస్తారు. దాని తర్వాత మీకు ఎంప్లాయ్‌గా 1 ఇయర్ గాని, 15 మంత్స్ గాని, 24 మంత్స్ గాని అని చెప్పి ట్రైనింగ్ పీరియడ్ ఉంది కదా! ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మీకు ఎంప్లాయ్‌గా ప్రమోట్ చేసిన తర్వాత హైయర్ సాలరీ అనేది అప్పుడు ఇస్తారు ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్ కాబట్టి సాలరీస్ అయితే బానే ఉంటాయి. ఎంప్లాయ్‌గా చేంజ్ అయిన తర్వాత. ఓకే. దీనికొచ్చేసి జాబ్ లొకేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం నేను చెప్తాను. జాబ్ లొకేషన్ అది కాదు. ఇక్కడ చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ట్రైనీ అప్రెంటిస్‌గా తీసేసుకుంటారని చెప్పి మెన్షన్ చేశారు. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు. డైరెక్ట్ తీసేసుకుంటారు. మీ డాక్యుమెంట్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తారు. ఓకే. దాని తర్వాత మీకు ఆహ్, ఎంప్లాయ్‌మెంట్ అనేది ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ అప్రెంటిస్ కింద. ఆ తర్వాత మీకు ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిందంటే అప్పుడు ఎంప్లాయ్‌గా ప్రమోట్ చేస్తారు. ఓకే. దీనికి అప్లై చేసుకోవాల్సిన డేట్ వచ్చేసి 10 డిసెంబర్ నుంచి 24 డిసెంబర్ వరకు ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లై ప్రాసెస్. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి మిస్ అవ్వకుండా. 24 లోపు అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5:00 లోపు అప్లై చేసుకుంటే
సరిపోతుంది. ఓకే. దీనికి సంబంధించిన ఇంకా అన్ని డీటెయిల్స్ కావాలంటే దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ పీడీఎఫ్ ఏదైతే ఉందో ఇది డౌన్‌లోడ్ చేసుకొని మీరు అన్ని డీటెయిల్‌గా చదవండి. అన్ని పాయింట్స్ అయితే దీంట్లో మెన్షన్ చేయలేము. వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. అందుకని చెప్పి నేను స్కిప్ చేస్తున్నాను. ఓకే. లొకేషన్ గురించి అనుకున్నాం కదా! మన లొకేషన్ గురించి చెప్తాను. వర్కింగ్ లొకేషన్ ఎక్కడుందనేది. ఓకే. ఇది ఫ్రెండ్స్ మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నేను రెగ్యులర్‌గా జాబ్స్ సంబంధించిన వీడియోస్ అయితే ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్‌తో. జాబ్ లొకేషన్ గురించి చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడుందనేది. ఇదొచ్చేసి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసే ఏరియా ఫ్రెండ్స్. ట్రైనింగ్ ఇక్కడ బాంబే అని చెప్పి అండ్ థాయిల్ రాయ్‌గఢ్ డిస్ట్రిక్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ లొకేషన్‌లో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంది ఫ్రెండ్స్ జాబ్ లొకేషన్. ఇక్కడ చూడండి. ఇది ఏదైతే ఇక్కడ ట్రాంబే ఇంకా థాల్ అని చెప్పి ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడే నంబర్ ఆఫ్ అప్రెంటిస్ టు బి ఎంగేజ్డ్. ఈ లొకేషన్‌లో ఈ 2 లొకేషన్‌లో కంపెనీ ఉంది. ఈ లొకేషన్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ లొకేషన్‌కి వేకెన్సీలు ఫుల్‌ఫిల్ చేయడం కోసం తీసుకుంటున్నారు. ఈ 2 లొకేషన్‌లలో మీకు వర్కింగ్ లొకేషన్ ఉంటుంది. ఓకే. మహారాష్ట్రలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కంపెనీ. ఓకేనా? ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ.